హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి టెట్కి సంబంధించి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే చూడబోతున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఏ సబ్జెక్ట్ అంటే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ని చూద్దాం. ఇది మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున జరిగిన క్వశ్చన్ పేపర్ని అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం మనకి 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుందండి. అయితే మనము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి 30 బిట్స్ అనేవి చూడడం జరిగింది. దాని రిమైనింగ్ మనకి తెలుగు సబ్జెక్ట్ 31 నుండి 60 వరకు మనకి తెలుగు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి ఇందులోని చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఒక పద్యాన్ని ఇచ్చి కిందన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది చూసినట్లయితే మనం చూద్దాం ఒకసారి. చూడండి, మీరేము గింజ చూడ మీదన్ నల్లగా నుండు కొరికి చూడ లోనన్ జురుపు మనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ అని మనకి ఇక్కడ వేమన పద్యం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పద్యంలోని చూడండి, మనకి ఈ పద్యం నుండే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. చూడండి, పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు అనేసి ఇక్కడ మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సజ్జనులు అంటే మంచి వాళ్ళను మీరేము గింజతో పోల్చడం జరిగింది ఫ్రెండ్స్. చూసినట్లయితే మనకి స్టార్టింగ్లోనే ఉంది. చూడండి, మనకి స్టార్టింగ్లోనే మీరేము గింజ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి అంటే ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత బిట్ చూద్దాం. చూడండి, 32వ ప్రశ్న. 32 ప్రశ్నలను చూడండి, సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? ఇక్కడ క్వశ్చన్ అయితే చూడండి, సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సజ్జనుల స్వభావం అనేది చూడండి మేధా సంపత్తితో ఉంటుంది అనేసి మనకి ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బిట్ చూద్దాం మనం. 33 క్వశ్చన్ 33వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవిత సంపుటులు, అద్దెకుంప, చల్చల్ గుర్రం, కొక్కరొకో మొదలైన నాటకాలను రచించారు. సభాస్ర శంకర, ఆటగదర శివమకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరుని తెచ్చాయి. ఇది మనకు ఒక పారాగ్రాఫ్ అండి. అయితే ఈ పేరాలోని చూడండి, మనము బాగా చదివినట్లయితే మనకి ఇక్కడ కిందనిచ్చిన ప్రశ్నలకు మనం చాలా సులువుగా సమాధానం అయితే ఇవ్వచ్చు. ఇలా మనకి పారాగ్రాఫ్ని ఇచ్చి కిందని ప్రశ్నలు ఇస్తే మనము ఆ యొక్క పేరాన్ని చదివి జాగ్రత్తగా మనం కిందని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, మనకి 33వ ప్రశ్న. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఏది అని అడిగారు. చాలా సింపుల్ మనకి, ఎందుకంటే పారాగ్రాఫ్లోనే ఉంది. చూడండి, మకుటం ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి, సభాస్ర శంకర, సభాస్ర శంకర ఆటగదర శివ మకుటంతో మనకి ఆ యొక్క మకుటం అనేది ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. తర్వాత 34వ ప్రశ్న చూద్దాం. చూడండి, తనికెళ్ళ భరణి గారి రచన కానిది. చూడండి, తనికెళ్ళ భరణి గారి రచన కానిది ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 గృహప్రవేశం అనేది అతని మకుటం కాదు. మిగిలిన 3 అనేవి మనకి పారాగ్రాఫ్లో ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం 35వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి 35వ ప్రశ్న. తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్స్ని డిస్కస్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తేనెల తేటల మాటలతో గేయ రచయిత మనకి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, 36వ ప్రశ్న. 36వ ప్రశ్న చూడండి, సాల్వము అను పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. సాల్వము అనే పదానికి అర్థము చూడండి, ఫస్ట్ ఆప్షన్ పావురం, సెకండ్ ఆప్షన్ డేగా, థర్డ్ ఆప్షన్ పిల్లి, ఫోర్త్ ఆప్షన్ తాబేలు. మనకి
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సాల్వము అంటే డేగా. 37వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతీక పదానికి పర్యాయ పదాలు ఏవి అని అడుగుతున్నారు. ప్రతీక పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే చూడండి, చిహ్నము, గుర్తు. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 38వ ప్రశ్న చూద్దాం. దరి పదానికి ప్రకృతి పదం ఏది అని అడిగారు. మనం ప్రకృతి వికృతి పదాలు చదివినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, దరి అనే పదానికి ప్రకృతి పదం అనేది తీరం. తర్వాత 39వ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానర్థాలు అనేసి ఇవ్వడం జరిగింది. దీనికైతే మనం ఆన్సర్ చూసినట్లయితే మనకి ఫస్ట్లోనే ఉంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనం 40వ ప్రశ్న చూద్దాం. చూడండి, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. అయితే ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి అన్నారు. ఇందులో మనకి జాతీయం చూడండి, కన్నుల పండుగ అనేది మనకి జాతీయం అండి. కన్నుల పండుగ అనేది మనకి జాతీయం, అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 41వ ప్రశ్న చూద్దాం. చూడండి, జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది? ఇక్కడ చూడండి ప్రశ్న ఇచ్చారు, జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది? 41వ ప్రశ్న చూడండి, మనకి జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది అంటే ఆప్షన్ 4 గ్రుడ్డు. తర్వాత 42వ ప్రశ్న చూద్దాం. కానీ అన్న పదం ఏ భాష భాగం అని అడిగారండి. చూడండి, మనకి భాష భాగాలు చదివినట్లయితే మనకి చాలా ఈజీగా ఇలాంటి ప్రశ్నలకి మనం సమాధానం ఇవ్వచ్చండి. చూడండి, కానీ అన్న పదం మనకి అవ్యాయం అనే భాషా భాగానికి చెందినది. తర్వాత చూద్దాం 43వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. అందు, నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినది? విభక్తులు చదివినట్లయితే మనకి అందులో మనకి ఈ అందున్, నన్ ప్రత్యయాలు అనేవి కనబడతాయండి. చూడండి, 43 ప్రశ్నలో మనకి విభక్తులు ఇచ్చారు. 43వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే సప్తమి విభక్తికి చెందింది. అందున్, నన్ అనే ప్రత్యయాలు మనకి సప్తమి విభక్తికి చెందింది. ఇప్పుడు 44వ ప్రశ్న చూద్దాం. చూడండి, కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం ఏది? చాలా ఈజీ అండి. కళాకారుడు అనే ఈ యొక్క పదానికి స్త్రీవాచక పదం ఏది అనేసి అడుగుతున్నారు. చూడండి, కళాకారిణి అంటారండి. కళాకారిణి అంటే స్త్రీవాచక పదం, కళాకారుడు అంటే పురుషవాచక పదం. తర్వాత చూడండి 45వ ప్రశ్న. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? అంటే వాక్యం మధ్యలోనా, వాక్యం చివరిలోనా, వాక్యం కొనసాగుతున్నప్పుడా, వాక్యం మొదట్లోనా? పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్ అండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు కూడా మనం వాక్యం చివరిలోనే ఉంచుతాం. కాబట్టి 45వ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ 2. తర్వాత చూడండి 46వ ప్రశ్న. క్రింది వాణిలో నిత్య ఏకవచనం ఏది? క్రింది వాణిలో నిత్య ఏకవచనం ఏది? మనకి ఏకవచనం బహువచనాలు చదివినట్లయితే ఇది మనకి ఈజీ అండి. ఈ 46వ ప్రశ్నకి మనకి చూడండి నిత్య ఏకవచనం, ఇందులో ఈ 4 ఆప్షన్లు చూడండి. ఇత్తడి, ఆశ, పరుగు, వడ్లు. ఇందులో నిత్యము ఏకవచనంగా పిలువబడే పదం ఏది అంటే మనకి ఇత్తడి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 47 క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనకి 47వ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ అక్షరాలనిచ్చి కిందన క్వశ్చన్ మార్క్, అంటే అక్షరాలనిచ్చి క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. ఈ 47వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే మనకి ఆప్షన్ 2 చూస్తున్నారు కదా. మనకి పైన ఉన్న అక్షరాలన్నీ కలిపితే మనకి స్ట్యూ అనే ఈ యొక్క అక్షరం ఏర్పడుతుందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 48వ ప్రశ్న చూద్దాం. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఏవి అని అడుగుతున్నారు. మనకి వర్ణోత్పత్తి స్థానాలని మనం చదివినట్లయితే మనకి ఈ యొక్క బిట్ అనేది చాలా ఈజీ అవుతుందండి. 48వ ప్రశ్నకు సమాధానం చూడండి.
నాలుకతో అంటే గట్టిగా మనం అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఎప్పుడు కూడా మనకి మూర్ధన్యాలు. అంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూడండి 49వ ప్రశ్న, సీతమ్మ పదంలోని సంధి ఏది అని అడుగుతున్నారు. ఈ 49వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి సీత ప్లస్ అమ్మ, కాబట్టి ఇది మనకి అత్వ సంధి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూడండి 50వ ప్రశ్న, కవీశ్వరుడు పదాన్ని విడదీయండి. కవీశ్వరుడు అనే పదాన్ని మనం విడదీసినట్లయితే చూడండి కవి ప్లస్ ఈశ్వరుడు. మనకి కవి ప్లస్ ఈశ్వరుడు అనే ఆప్షన్ ఎందులో ఉందంటే ఆప్షన్ 1లో ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 51 క్వశ్చన్ చూద్దాం. చూడండి షష్ఠి తత్పురుష సమాసం వర్తించే పదం ఏది అని అడిగారు. కింది వానిలో ఏ పదము మనకి షష్ఠి తత్పురుష సమాసము అనేసి అడిగారండి. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 51వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి తల్లి మనసు. తల్లి మనసు అనేది మనకి షష్ఠి తత్పురుష సమాసం. 52వ ప్రశ్న చూడండి, 3 లఘువులు ఏ గణంలో ఉంటుంది అని అడుగుతున్నారు. 52వ ప్రశ్న, 3 లఘువులు గల గణం నగణం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 53వ ప్రశ్న చూద్దాం, మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం. అయితే పై పాదాలలో ఉన్న అలంకారం ఏది అని అడిగారు. చూడండి మనకి 53వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే అంత్యానుప్రాస. ఎందుకంటే చూడండి నేర్చుకున్నాం కూర్చుకున్నాం అనేది మనకి అవి అంత్యాలు అంటే ప్రాసాక్షరాలుగా ఏర్పడ్డాయి. ఇలాంటి పాదాలు కలిగిన దాన్ని మనం ఈ అలంకారం అంటే అంత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చండి. 53వ ప్రశ్నకు సమాధానం అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 54వ ప్రశ్న చూద్దాం. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం అని అడిగారు. ఇది అనుమత్యర్థక వాక్యమా, ఆశీర్వాదక వాక్యమా, ప్రశ్నార్థక వాక్యమా, ఆశ్చర్యార్థక వాక్యమా? నిండు నూరేళ్ళు వర్ధిల్లు అనేది మనం ఆశీర్వదిస్తున్నట్లు పలుకుతున్నాం, కాబట్టి ఈ 54వ ప్రశ్నకి సమాధానం మనం చూసినట్లయితే ఇది ఆశీర్వాదక వాక్యం. తర్వాత 55వ ప్రశ్న చూద్దామండి. చూడండి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు అనేసి ఇక్కడ మనకి అడగడం జరిగింది, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది మనకి ఆగస్టు 29, సెప్టెంబర్ 8, ఫిబ్రవరి 21, అక్టోబర్ 1 అని ఇచ్చారు. ఇక్కడ మనకి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కాబట్టి ఫిబ్రవరి 21 అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి 56వ ప్రశ్న చూద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. ఇది మనకి మెథడ్ అండి. ఇక్కడ నుండి మనకి మెథడ్స్ అనేవి స్టార్ట్ అయ్యి చూడండి. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అంటే భాష ఆలోచనలకు ఆకృతి అని ఎవరు చెప్పారు అని అడిగారండి. చాలా ఈజీ. చూడండి ఈ 56వ ప్రశ్నకి సమాధానము జాన్సన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూడండి 57వ ప్రశ్న, వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఏది అని అడిగారు. అంటే వ్యాకరణాన్ని బోధించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో అసలు ఈ కింది వానిలో ఏది ప్రయోజనం కానిది అని మనకు అడిగారు, కాబట్టి చూద్దాం. విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు. ఆప్షన్ 3 చూడండి, పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు. ఆప్షన్ 4 చూడండి, భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. అంటే వ్యాకరణాన్ని బోధన ప్రయోజనం కానిది అని అడిగారు, కాబట్టి ఈ 57వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేది ప్రయోజనం కానిది. చూడండి క్రింది వానిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది అని అడిగారు. మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది? ప్రజ్ఞ పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, సాధన పరీక్షల. చూడండి 58వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే సాధన పరీక్షలు అనేవి మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి 59వ ప్రశ్న, బోధన సోపానాల్లో మొదటిది ఏది అని అడిగారు. చూడండి బోధన సోపానాల్లో మొదటిది ఏది అని అడిగారు. మనకి 59వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఉన్మికీకరణం మనకి సోపానాల్లో మొదటిది.
తర్వాత చూద్దాం చివరి ప్రశ్న. చూడండి, విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఏది అని అడిగారు. వాచకాల, కవితల, ఉపవాచకాల, పద్యాల. ఇందులో మనం చూసినట్లయితే చూడండి 60 ప్రశ్నకి మనకి పాఠ్య పుస్తకాలకు ఎడిషన్గా అంటే మనకి ఉపవాచకాలు నాన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఉపవాచకాలు అవి మనకి అంటే చదువుకోవడానికి బాగా ఉపయోగపడతాయండి. అంటే విస్తార పఠనానికి ఇవి ఉపయోగపడతాయని అర్థం. కాబట్టి మనకి 60 ప్రశ్నకు సమాధానం ఉపవాచకాలు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇది తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్. మనకి ఫిబ్రవరిలో జరిగిన టెట్ ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ అండి. ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తదుపరి మనం ఇంకా ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. అయితే ఇంకా ఈ బిట్స్ని చదవడం వల్ల యూజ్ ఏంటంటే చూడండి, మనకి క్వశ్చన్స్ అనేవి ఎందులో నుండి ఎక్కువ అడుగుతున్నారు, ఏ క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ అయింది, అయితే క్వశ్చన్ ఫామ్ అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం వల్ల మనకి చదివేటప్పుడు అది ఏ విధంగా చదివి గుర్తుపెట్టుకోవాలి, ఆ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుందండి. అందుకోసమే ఈ ప్రీవియస్ బిట్స్ అనేది నేను మీ ముందు నుంచుతున్నాను. ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ ప్రీవియస్ బిట్స్ని అయితే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందా అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంతటితో నేను ముగిస్తున్నానండి.